ఇప్పుడు ఈ జేబీఎస్ టెక్నో కన్సల్టెన్సీ ద్వారా చాలా మంది ఇప్పుడు ట్రైన్ అయి ఉంటారు. సో చాలా కన్సల్టెన్సీస్ చూస్తున్నాను నవేడేస్ మార్కెట్లో. పీపుల్ కూడా చూస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, దేన్ని బిలీవ్ చేయాలి, దేన్ని బిలీవ్ చేయొద్దు అని. సో ఈ కన్సల్టెన్సీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సే సంథింగ్. It is almost since more than 6 years, I think. 6 years. Yeah. I have recently joined 3 years ago. So, mainly ఏంటంటే not only SAP, they provide different technologies. సో నేను బేసిక్గా ఎస్ఏపీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఏపీ ఈజ్ హ్యావింగ్ అంటే ఇట్ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ సొల్యూషన్స్ టు ద బిజినెస్. ఎనీ సొల్యూషన్, ఇప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ సినారియో అర్థం చేసుకుంటే దాంట్లో ఎవ్రీ సొల్యూషన్, ప్రతి బిజినెస్ సినారియోకి సొల్యూషన్ ఇస్తుంది. సో ఇంకా ఆరకిల్ అనుకోండి, ఆరకిల్ వచ్చేసి ఓన్లీ ఫినాన్స్ సెక్టర్ వైపు దట్స్ ద బెస్ట్ టెక్నాలజీ. బట్ కమింగ్ టు ద ఎస్ఏపీ ఇట్ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ సెక్టర్స్. అండ్ ఇంకొకటి, ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి అని అంటారు. అంటే ఆ మాడ్యూల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి నేర్చుకోవడం వల్ల? ఏ జానర్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది? ఇందాక నేను సర్టిఫికేషన్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీ ఎస్ఏపీ జిఆర్సీ సెక్యూరిటీ. సో దీంట్లో వచ్చేసి జిఆర్సీ సెక్యూరిటీ అనేది ఇట్ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు ఎవ్రీ కాంపోనెంట్, ఎవ్రీ టెక్నాలజీ ఇన్ ద ఎస్ఏపీ. ఎస్ఏపీలో ఇందాక ఫినాన్స్ అన్నాను, కంట్రోల్ అన్నాను, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా వీటన్నిటికీ సెక్యూరిటీ ప్రొవైడెన్సీ. ఒక జనరల్గా అందులో వర్క్ చేసే క్యాండిడేట్ ఉన్నారనుకోండి, సో అతనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఇన్ ద వే ఏంటంటే ఆథరైజేషన్స్ ఉంటాయి. సో పర్టికులర్ ఆథరైజేషన్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేట్స్ వింటూ ఉంటాం. ఏ కోర్స్ చేసినా కూడా సర్టిఫికేట్ ఉండాలి, దాని నుంచి మనకి నెక్స్ట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటారు. మీ గ్రూప్ సంబంధించి సర్టిఫికేట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఇందాక 3 types ఆఫ్ సర్టిఫికేషన్స్ అన్నాను కదా. జనరల్గా అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే జనరల్గా ఫ్రెషర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో దే కెన్ గెట్ ఇన్ టు యాజ్ ఏ కంపెనీలోకి ఒక ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. స్పెషలిస్ట్ అనుకోండి, ఒక 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే కెన్ గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీస్. అదే ప్రొఫెషనలిజం అనుకోండి, సో దే కెన్ అంటే ప్రొఫెషనలిజం ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎస్ఏపీ జిఆర్సీ సెక్యూరిటీ, దిల్ హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో అది చాలా బెస్ట్ అండి, ప్రొఫెషనలిజం సర్టిఫికేట్ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ అయిపోయిందంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మన కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వచ్చా? పీజీ అయిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? ఏం చెప్తారు అసలు? అదే నేను చెప్తున్నాను కదా, గ్రాడ్యుయేషన్ ఈజ్ మస్ట్. ఓకే, పీజీ వాళ్ళు కూడా చేయొచ్చు. లైక్ ఎంబీఏ పీపుల్ వస్తున్నారు, ఎంసీఏ పీపుల్ వస్తున్నారు. సో ఎనీ వన్ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఎస్ఏపీ. ఏంటి బెనిఫిట్స్ ఏంటి సార్ మన కన్సల్టెన్సీ నుంచి? మన కన్సల్టెన్సీ నుంచి దే ప్రొవైడ్ జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపీలో జాబ్ వచ్చింది అనుకోండి, దే హ్యావ్ గుడ్ ప్యాకేజెస్.